పుష్ప 2 తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. చార్జ్ షీట్ లో A1 గా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉంది. A11 గా అల్లు అర్జున్, 3 మేనేజర్లు, 8 మంది బౌన్సర్లను చేర్చారు. తొక్కిసలాట ఘటనలో 4 ప్రత్యక్ష సాక్షులుగా పోలీసులు పేర్కొన్నారు. 2024 డిసెంబర్లో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన జరిగింది. సరిగా పుష్ప 2 తొక్కిసలాట జరిగే సంవత్సరం కావస్తోంది. పుష్ప 2 తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. 23 మందిని చార్జ్ షీట్ లో కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హిమబిందు మనం చూసుకుంటే కనుక కరెక్ట్ గా ఆ సంవత్సరం తర్వాత సంధ్యా థియేటర్ సంఘటన ఏదైతే జరిగి నేటికి మొత్తం కూడా సంవత్సరం కావస్తుంది. గత అయితే డిసెంబర్ 2024లో తొక్కిసలాట జరిగింది. ఈ డిసెంబర్ తో ఒక సంవత్సరం తర్వాత అయితే పుష్ప 2 తొక్కిసలాట ఘటనలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఈ దాంట్లో మొత్తంగా చూసుకుంటే కనుక ఆ యొక్క బాధితులైనటువంటి వాళ్ళు దాంట్లో మొత్తం 23 మందిని ఛార్జ్ షీట్ లో కూడా పోలీసులు చేర్చారు. A11 గా అల్లు అర్జున్ ఉన్నట్టుగా కూడా ఛార్జ్ షీట్ లో చేర్చారు. A1 గా ఆ సంధ్య థియేటర్ యాజమాన్యం ని A1 గా చేశారు. A11 గా అల్లు అర్జున్ ని చేశారు. ఆ 3 మేనేజర్లతో పాటు 8 మంది బౌన్సర్లను సైతం ఛార్జ్ షీట్ లో ఆ పోలీసులు చేర్చడం జరిగింది. అదేవిధంగా 4 ప్రత్యక్ష సాక్షులను కూడా ఈ యొక్క ఛార్జ్ షీట్ లో చేర్చడం జరిగింది. అంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలను కల్లారా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులను కూడా ఛార్జ్ షీట్ లో చేశారు. అదే విధంగా చూసుకున్న కనుక ఈ కేసు 2024 డిసెంబర్ లో ఈ యొక్క ఆ తొక్కిసలాట జరిగింది. ఇది సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క తొక్కిసలాట జరిగిందంటూ కూడా ఆ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి దీనికి సంఘటన చూసుకుంటే కనుక ఆ గతంలో దీనికి సంబంధించిన ఒక బాధితురాలు మృతి చెందగా ఒక చిన్నారి మాత్రం ఇప్పటి వరకు కూడా మిగతా జీవిగా ఉన్నటువంటి దృశ్యాలను మనం చూసాం. కాబట్టి దీని మొత్తం కూడా సుమోటోగా కూడా స్వీకరించిన నేపథ్యంలో ఇప్పుడు ఛార్జ్ షీట్ మొత్తం కూడా దాఖలు చేయడం జరిగింది. దీనిపైన ఇప్పటికే 23 మంది పైన కూడా ఈ ఛార్జ్ షీట్ 23 మంది పేర్లను కూడా చేర్చడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.